నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. గిరిజన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు గారు ఈరోజు అరకు కాఫీ ప్రమోషన్కి పూనుకున్నారు. అందులో భాగంగానే ఆయన అరకు కాఫీని అంతర్జాతీయ లెవెల్కి తీసుకెళ్లగలిగారు. ఇక ముఖ్యంగా మొన్న ఈ మధ్య పార్లమెంటులో కూడా 2 అరకు కాఫీ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా కూడా అంగీకరించారు. సో అరకు కాఫీ ప్రమోషన్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కృషి మీద ఆనంద్ మహీంద్ర ఈరోజు ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేశారు, మరి గిరిజన ఉత్పత్తులను ప్రమోషన్లో చంద్రబాబు గారు చూపిస్తున్నటువంటి చొరవ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం, అరకు కాఫీ ప్రమోషన్ కోసం చంద్రబాబు గారు బాగా కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్న ఈ మధ్య ఆయన నరేంద్ర మోదీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అరకు కాఫీని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం కావచ్చు, పార్లమెంట్లో స్టాల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ గురించి ఎలక్ట్రానిక్స్ మీడియాలో ప్రమోట్ అవుతుంది అంటే చంద్రబాబు గారు మరి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రమోషన్ కోసం? దీనిపైన ఆనంద్ మహీంద్ర గారు ఒక ట్వీట్ చేశారంటున్నారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటి, మీరేం చెప్తారు? ఒక్కసారి ట్వీట్ చదివాక మనం ఇందులోకి వద్దామండి విషయంలోకి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్వేవరింగ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎవర్ సిన్స్ యూ ప్రపోజ్డ్ ది క్రియేషన్ ఆఫ్ Nandi_India. Your ideas are spot on and you will be pleased to hear that every Araku cafe has the map of the coffee growing region terror-wise depicted. Has ensured. So Manoj_Nandi has ensured that the Paris cafe have an electronic screen that continuously loops films bar images of Araku tribal life. And the packaging of the coffee is a dynamic leaf motif that is inspired by the colorful attire of the tribals as well as the varied colors of it. అంటే భారతదేశంలో ఉండే భిన్నత్వంలోని రంగులని ముఖ్యంగా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్, వాళ్ళ అటైర్ అంటే వాళ్ళు వేసుకున్న దుస్తుల్లో ఉండే రంగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక అరకు కాఫీ అనేది మీరు అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళగలిగారు. ఆ తీసుకెళ్ళటంలో కూడా మీరు ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో కాఫీ తయారు చేశాక దాన్ని ప్యాక్ చేస్తారు కదా, ఆ కవర్ కూడా చాలా అందంగా ఉందంటున్నాడు. అంటే మీకు ఒక ప్రోడక్ట్ మీకు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటండి చేయాల్సింది, ప్రమోషన్లో భాగంగా మనం దాన్ని కంటికి అంటే అందంగా కనిపించేలా చూపించాలి. ఫస్ట్ మన కన్ను పడగానే అబ్బా భలే ఉందే ఈ ప్యాకేజ్ అనుకోవాలి. సో ఈరోజు అందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ సాధించినట్టే. ఎందుకంటే ఇవాళ ఆనంద్ మహీంద్ర గారు ఏమన్నారంటే ప్యాకేజ్ అనేది చాలా అందంగా ఉంది, ఆ లీఫ్ మోటిఫ్ ఏదైతే ఉందో దాని మీద ఈ కాఫీ ఆకు ఉంటుంది కదండి, దానికి సంబంధించి తయారు చేసిన మోటిఫ్ చాలా అందంగా ఉంది. దాని మీద ఈ ట్రైబల్స్ అంతా కూడా చిత్రీకరించారు. అంటే ఈ గిరిజనులు ఎలా ఉంటారో వాళ్ళ బొమ్మలు ఉన్నాయి ఆ ప్యాకేజ్ మీద. దానికి సాయం వాళ్ళు వేసుకున్న రంగుల దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి కంటికి నదరగా ఇంపుగా కనిపిస్తున్నాయి. అంటే మన భారతదేశాన్ని మీరు అంతర్జాతీయ స్థాయిలో ఈ వర్ణాలను అక్కడ మీరు చూపించగలిగారు. అది ఆయన చెప్పింది. బాగుంది కదా. అంటే మనిషికి రంగు అనేది ఫస్ట్, అంటే భిన్న రంగులు, మనకి భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న ఆచార వ్యవహారాలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. సో ఈ భిన్నత్వాన్ని ఏకత్వంగా ఈ కాఫీ రూపంలో ఆయన చూపించగలిగారు. అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రికి ఆదేశించినా సరిపోతుంది, కానీ ఎందుకు స్వయంగా చంద్రబాబు గారే దాని గురించి ఇటు ప్రధాని గారితో మాట్లాడటం, పార్లమెంట్లో స్టాల్ ఏర్పాటు చేయడానికి ఆయనే దగ్గరుండి కృషి చేయటం, ఎందుకని ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటంటారు? అంటే ఇది ఒక ట్రైబల్ ఉత్పత్తి అండి, ఒక గిరిజన ఉత్పత్తి. గిరిజన ఉత్పత్తి అన్నప్పుడు మీరు ఏమో ఆలోచిస్తారు సాధారణంగా, పెద్ద గొప్పగా ఉండదులే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రమోట్ చేయడంలో లోకేష్ చేయడానికి ఒక రకంగా ఉంటుంది, పవన్ చేయడం ఒక రకంగా ఉంటుంది, మీరు చెప్పినట్టు శాఖ మంత్రి చేయడం ఒక రకంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు చేయటం హై లెవెల్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు హీ హిమ్సెల్ఫ్ సిబిఎన్ ఈజ్ ద బ్రాండ్ అని మన లోకేష్ గారు మళ్ళీ నొక్కి వక్కాణించారా. మరి సిబిఎన్ బ్రాండ్ అన్నప్పుడు ఒక సిబిఎన్ గారు దాన్ని చెప్పినప్పుడు దానికి ఉండే విలువ వేరేగా ఉంటుంది. అంటే ఆ ట్రైబల్స్ ఆల్రెడీ దే హ్యావ్ రీచ్డ్ ద హయ్యర్ అప్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు చెప్పటానికి ఆయన చెప్పటానికి అదే తేడా. ఇప్పుడు సిబిఎన్ గారు రాజకీయాల్లో ఒక 40 సంవత్సరాలు పైబడి ఉన్నారు. ఆయన ఒక అంతర్జాతీయ వ్యక్తి.
అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత వహించిన వ్యక్తి. మొన్న అందులో కూడా మొత్తం ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్లో అంటే మొత్తం ప్రపంచ పటంలో 14వ స్థానంలో ఈయన వచ్చారు మొన్న. సో అటువంటి వ్యక్తి దాన్ని ఒక ప్రోడక్ట్ని ఆయన చెప్పడానికి వీళ్ళు చెప్పడానికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన చెప్పగానే మోదీ గారి బుర్రలోకి వెంటనే వెళ్తుంది. వేరే వాళ్ళు చెప్పారనుకుంటే సరే వీ కెన్ సీ అని పక్కకు పెడతారు. ఏదైనా అంతే, ఎవరి చేతుల్లోకి వెళ్ళాలో అదే. అందుకనే ఏ వస్తువుకైనా లేకపోతే దేనికైనా కూడా పాత్రత అనేది అంటారు. పాత్రత అంటే ఏంటి? కరెక్ట్ పర్సన్కి ఇవ్వగలగాలి. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అపాత్రుడికి ఇచ్చారనుకోండి, అది రోడ్డున పడిపోతుంది. అదే ఒక పాత్రత ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అందుకనే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటాం మనం. ఇప్పుడు శంఖంలో పోసారు ఆయన, అది తీర్థం. ఇవాళ ప్యారిస్ కెఫేలో అక్కడ ఇవాళ ప్రోడక్ట్ ఏమవుతుంది, కంటిన్యూస్గా స్క్రీన్లో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ అరకు కాఫీ అని వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూస్తూ ఉంటారు. మీకు అనుకుంటారు కానీ ఆ ట్రైబల్స్ చూసినప్పుడు ఒక అట్రాక్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎవ్రీబడి సైజ్ విల్ బి అంటే అక్కడికి వెళ్ళిపోతాయి కళ్ళు. సో ఏంటి ప్రోడక్ట్ బాగుంది అంటే ప్యాకేజ్ ఇట్ సెల్ఫ్ బాగుంది అన్నాడు కదా ఆయన. ఆ ప్యాకింగ్ చూసినప్పుడు ఇదేదో బాగుంది, కొత్తగా ఉంది, మనం ట్రై చేద్దాం అనుకుంటారు. సో ఆ కాఫీ ఏమవుతుంది అప్పుడు, ఒక 8 ml వేసుకోమన్నాడు కాఫీ పొడి, తర్వాత ఒక 50 ml పాలు, ఒక మీ షుగర్ 1 చెంచానో 1/2 చెంచానో 2 చెంచాలో మీ ఇష్టం. దాన్ని కలిపాక మీరు ఆరబోసుకుని తాగాలి. అది ఆ నొరగతో తాగితేనే కాఫీ ఫ్లేవర్ ఉంటుంది. మీకు మెడ్రాస్ కాఫీ మీకు తెలుసు ఎట్లా ఉంటుందో, కుంభకోణం కాఫీ కదా, అలాగా. అంటే ఒక కాఫీకి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక కాఫీకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవాళ అరకు కాఫీ అనేది అంతర్జాతీయ స్టేజ్కి వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అంటే ఎక్కడ అరకు, ఎక్కడ ప్యారిసు, ఎక్కడ పార్లమెంటు, జస్ట్ ఇమాజిన్. సో ఇది ఒక మామూలు మనిషి చెప్తే అవుతుందా కదా. ఇప్పుడు ఆ మంత్రి కొత్తగా వచ్చిన మంత్రి అవుతారండి. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళే ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చూసుకుంటే. ఇప్పుడు ఒక కొత్త మనిషి వెళ్ళి చెప్పిన దానికి, ఒక కొత్త మంత్రి వెళ్ళి చెప్పిన దానికి, ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఒక ప్యాక్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ దట్టు మోదీ గారు పద్ధతి ఏంటి, ఆయన కూడా మేక్ ఇండియా అనేది ఒక కాన్సెప్ట్ అయింది నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కూడా ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, వాటిని ఎట్లా ప్రమోట్ చేయాలనే విషయంలో ఆయన కూడా దృష్టి పెడతారు. ఇప్పుడు గుజరాత్ ఈరోజు అన్ని విషయాల్లో ముందంజలో ఉందంటే ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేయటం వల్లే కదా. సో డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ నేటివ్ మీద ఉండే ఇది. ఫస్ట్ ఎవరికైనా కూడా మన రాష్ట్రం అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి. అది మోదీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి డెఫినెట్లీ హీ విల్ అప్రిషియేట్ చేశారు. చేసి మీరు చెప్పిన పార్లమెంట్లో 2 స్టాల్స్ పెట్టారు. సో ఇది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. రెండోది ఆనంద్ మహీంద్రా దగ్గర కూడా ఒక గొప్పతనం ఉంది. ఆయన ఎక్కడ ఉన్నా దాన్ని పికప్ చేసి పిక్ చేస్తాడు. ఆయన చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇమీడియట్లీ హీ విల్ పోస్ట్ ఇట్. అది ఎక్స్లో, అది మామూలు సాధారణ మనిషికి సంబంధించిందైనా ఒకటే, ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిందైనా ఒకటే, ఆయన ఒకేలాగా చూస్తారు. కాబట్టి ఆనంద్ మహీంద్రా ట్వీట్ని మనం చాలా గొప్పగా తీసుకోవచ్చు, క్యాజువల్గా తీసుకోకర్లా. కాబట్టి ఇవాళ అరకు కాఫీకి ఇంత మహర్దశ పట్టింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి అండి. ఆయన కావాల్సింది అదే. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఏదేది ఉంది అంటే మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలు కావచ్చు, చాలా కళలు మనకి ఎన్నున్నాయండి. మనకి లేనిదే ఉంది. మీకు పెడన కలంకారీ, మీకు శ్రీకాళహస్తి ఎప్పటి నుంచి ఉంది అక్కడ కలంకారీ. వాళ్ళు కొత్తగా వచ్చినవి ఏవీ లేవు. మీకు ఆంధ్రప్రదేశ్లో లేని కళ లేదు, లేని ఇది లేదు. మీకు గొప్ప గొప్ప కళాకారులు పుట్టారు. మనకి బుర్రకథలు ఉన్నాయి, హరికథలు ఉన్నాయి, మనకి యక్షగానాలు ఉన్నాయి. మనకి లేనిది లేదు. అంటే కళాకృతులు ఉన్నాయి, కళలు ఉన్నాయి. తర్వాత మనకి ఇలాగ రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకంగా పండించే పంటలు ఉన్నాయి. మనకి పులస చేప మనకే ఉంది. అంటే మీరు ఏది తీసుకున్నా ఉంది. ఒక గోదావరి జిల్లాలు అనగానే అక్కడ ప్రత్యేకంగా మనకు ఒక పూతరేకు, తాపేశ్వరం కాజా, ఒక కాకినాడ కాజా, బందర్ లడ్డు. అంటే మనం పిండి వంటలే కాదు, వంటకాలే కాదు, మన ఆవకాయ, ఆంధ్రుల ఆవకాయ, ఆంధ్రుల గోంగూర పచ్చడి. అంటే మనకి అంటూ కొన్ని ముద్రలు ఉన్నాయి మనకి.
ఈ ముద్రలు చాలామందికి లేవు చెప్పాలంటే. సో దాన్ని మనం మార్కెట్ చేసుకోవడం తెలియాలి. మార్కెట్ చేయాలంటే దానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే కావాలి. ఆయన 2020 అన్నారు, 2020 అంటే నవ్వారు అందరూ. ఇప్పుడు 2047 అంటున్నారు, నవ్వుతున్నారు. నవ్విన నాపచేను పండుతుంది. హీ నోస్ హౌ టు బిల్డ్ ఏ స్టేట్ కావచ్చు. ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు. అందుకే కదా మళ్ళీ కేసీఆర్ ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కడ వచ్చేస్తారో, ఇక్కడ కూటమి ఎక్కడ వస్తుందో ఆయన భయం అది. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ మీరు ఇవాళ చూస్తే మీరు సిబిఐని తలుచుకుంటారా, తలుచుకోరా? ఖచ్చితంగా తలుచుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దృష్టి ఆంధ్ర మీద పెట్టారు. ఇప్పుడు ఆంధ్ర కూడా అలాగే అవుతుంది కదా. అందుకని ఇవాళ అరకు కాఫీకి మహద్దశ పట్టిందండి. అరకు కాఫీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటేనే అది పబ్లిక్లోకి వెళ్ళిందని అర్థం. ఒక అంశాన్ని మనం ఎప్పుడైతే మనం చర్చిస్తున్నామో దానికి ఒక విలువ ఉన్నట్టు, ఒక విలువ పెరిగినట్టు. ఇవాళ అరకు కాఫీ మన దేశం దాటి ఎల్లలు దాటి ఇవాళ ప్యారిస్ మహానగరాన్ని, ప్యారిస్ అంటేనే మీకు తెలుసు కదా, అక్కడే మొత్తం అంతా పుట్టింది ఏది? ఫ్యాషన్. సో ఫ్యాషన్ ఉండే చోట కాఫీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.